కొందాం అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు వాస్తవానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ మన వైపు నుంచి వెళ్ళే వాళ్ళే ఉంటారు అంతే. సార్, చాలా మంది, సగం మంది. కానీ వాళ్ళు మళ్ళీ ఇటు రావడానికి ఇప్పుడు భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. దానికి 2 కారణాలు. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఎంతవరకు గ్యారంటీ ఇక్కడ డెవలప్మెంట్, అవును, పర్మనెంట్గా ఇళ్ళే వస్తారు అన్నా కూడా హైదరాబాద్ గ్రోత్తో కంపేర్, ఎందుకంటే వీళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు, వీళ్ళు చూశారు కదా హైదరాబాద్ గ్రోత్. ఇప్పుడు ఎన్నేళ్ళు పట్టింది అక్కడ గ్రోత్ అయినా సరే. అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నేనే చేశానని చెప్పిన 90లలో జరిగితే ఇప్పటికి అక్కడ కోట్లలోకి బలికింది, ఇప్పటికి కోట్లలో బలికింది. ఎక్కడే ఎందుకు, నేను అక్కడ జమినీకి జాయిన్ అయినప్పుడు ఈ ఇల్లు చూద్దామని ఫస్ట్ ఇక్కడ విజయవాడ ఇల్లు తీసుకోముందు హైదరాబాద్లో తీసుకుందామని చూసా. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దోవలో శంషాబాద్ ఊరుంది కదా, ఊరు అవుట్స్కట్స్ విల్లా 200 స్క్వేర్ యార్డ్స్ 32 లక్షలు విత్ ఆల్ ఫెసిలిటీస్. ఇది ఏసీ గీసీ వాషింగ్ మెషిన్ అన్ని వాడే ఇస్తాడు, మనం జస్ట్ సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోవడమే. 32 lakhs. కాకపోతే పంచాయతీ అప్రూవల్ అది. సరే అవి విల్లాస్ మొత్తం అనేక మంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోలీసులు అయ్యే కొనేశారు, డబ్బులు ఇచ్చేయాలన్నారు. డబ్బులు ఇచ్చి కొనుక్కునే స్తోమత మనకు లేదు, బ్యాంకులోనే అతను ఒప్పుకొని అన్నాడు. కనీసం నువ్వు 29 లక్షలు ఇస్తే ఇచ్చేస్తానన్నాడు క్యాష్కి. మన దగ్గర అంత సీన్ లేదు కాబట్టి వదిలేసాం. ఇవాళ అది 5 కోట్లు. ఇది ఎప్పుడు 2010